హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం సోరకాయ గారెలు చేసుకోబోతున్నాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా సోరకాయను తీసుకొని పైన తొక్కను ఇలా తీసేయాలి. సోరకాయ ఇలా తొక్క తీయాలి ఫస్ట్గా. తర్వాత దీన్ని ఇలా ఈరోజు సోరకాయ గారెలు. నాకు కొంచెం హెల్ప్ చేస్తావా? ఎట్లా దీన్ని మొత్తం ఇట్లా గుజ్జు గుజ్జు చేయాలా? కొంచెం కడి సూరకాయతో గారెలు చేస్తారా? ఇట్లా గీగడం ఇట్లనే మంచిగా వస్తాను, బాగా వస్తాను. ఓకే ఓకే, ఈ పల్లెటూరులో బాగా చేసుకుంటారు ఇట్లా. సొరకాయలు చెట్ల కాస్తాయి కదా, సర్వపిండి కూడా పెట్టుకుంటారు వీటితో. అవును, మరి ఇప్పుడు సర్వపిండి పెట్టారా? ఒకసారి చేద్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియోని అయితే మీరు స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. ఫైనల్గా మొత్తం అయితే సూరకాయను చేసిన ఇట్లా, అంతేనా? ఓకేనా? ఓకే, ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ వీడియో నువ్వు చేస్తా అన్నావు, మళ్ళీ లాస్ట్ అయితే నాతోనే చేయించినావు. నువ్వు చేస్తే టేస్ట్ బాగుంటుంది. ఇలా పేస్ట్ లాగా చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఇంకా కావాల్సిన వస్తువులు తీసుకొని వస్తా. సోరకాయ గారెలకు సోరకాయ తురుముకున్న తర్వాత ఇందులోకి 4 ఆనియన్స్, చిన్నవి కాబట్టి, పెద్దవి అయితే 2 సరిపోతాయి. కారానికి సరిపడా మిర్చీలు, కొంచెం ఘాట్ ఎక్కువ ఉంటాయి. ఏమైంది ఎందుకు బాధపడుతున్నావు? ఉల్లిగడ్డలు వస్తే కొంచెం వాటర్ వచ్చాయి కళ్ళకు. ఇలా కట్ చేసుకున్న మిర్చి, ఉల్లిగడ్డలు ఇప్పుడు మిక్సీ పట్టుకొని రావాలి. ఇలా గ్రైండ్ రావాలి. మమ్మీ సూరకాయతో గారెలు చేస్తుంది. ఎటు వెళ్ళావు ఇప్పటి వరకు? ఇందులోకి సరిపడా జీలకర్ర ఇలా నలవాలి. నలిస్తే స్మెల్ టేస్ట్ బాగుంటుంది. నలిసి ఇందులో వేసుకోవాలి. కొంచెం కారం, కరివేపాకు. గారెలకు ఎక్కువ కరివేపాకు వేస్తే టేస్ట్ బాగుంటుంది. ముందుగా ప్రిపేర్ మిరాకు, సాల్ట్, రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి. చెప్పు. పిండి కలుపుకోక ముందే వీటన్నిటి మిక్సీ వేసుకోవాలి. ఇవన్నీ మంచి కలవాలి. కలుపుతానే స్మెల్ బాగా వస్తుంది. ఇందులో ఇంకా మనము నువ్వులు, శనగపప్పు వేసుకోవచ్చు, టేస్ట్ బాగుంటాయి. కానీ ఇప్పుడు వేయడం లేదు. ఇలా మంచిగా మిక్సీ చేసుకున్న తర్వాత బియ్యం పిండి, ఇప్పుడు బియ్యం పిండి కొద్దిగా వేసుకుంటూ ముద్దకు వచ్చేలాగా కలుపుకోవాలి. ఇందులో వాటర్ ఏమి వేయకూడదు. ఇక్కడ వరకు వచ్చిందా? కలుపుతున్నా. అయిపోలే. పిండి ఎక్కువనే అయింది కదా. ఇంక ఇందులో వాటర్ పోయద్దు,
ఆ సొరకాయ గీకిన వాటర్ ఇవన్నీ కలిపిన కొద్దీ మనకు లూజ్ అయితేనే ఉంటుంది చూడవు. సేమ్ మన గారెలు చేసుకునేలానే ఉంది కదా, ఇట్లా సేమ్ అట్లనే ఉంటుంది కదా, కానీ టేస్ట్ బాగుంటుంది. ఇంకా సోరకాయ గారెలు మీరు ఎలా చేసుకుంటారో కామెంట్ రూపంలో పెట్టండి ఫ్రెండ్స్. మా పాప బాగా హెల్ప్ చేస్తుంది ఫ్రెండ్, మీ పిల్లలు చేస్తారు ఇట్లా. ఆయిల్ వేడైందో కాలేదో కొంచెం పిండి వేసుకోవాలి ఫ్రెండ్స్, అది పైకి రావాలి, అప్పుడు ఆయిల్ వేడైనట్టు. కదా ఏం చేస్తున్నావు? ఒక నిమిషం నాని, ఫస్ట్ కదా వేసిన తర్వాత వేసి ఒక బౌల్లో వాటర్ తీసుకొని వాటిని ఇట్లా చేతికి అప్లై చేసి చిన్న ఇట్లా రౌండ్ వేసుకొని చేతి మీదనే వస్తుంటా ఫ్రెండ్స్. నేనైతే ఇలా మా పాప కూడా వేస్తుంది అలా ఫ్రెండ్స్, చూడండి. కొంచెం వాటర్ అప్లై చేసుకొని ఇట్లా రౌండ్ వేయాలి పిండిని. ఒక దిక్కు వేసుకుంటే ఒక దిక్కు కాల్చుకుంటా ఫ్రెండ్స్ నేనైతే. ఇట్లా ఓకేనా హ్యాపీయా? మధ్య వేస్తాను మెల్లగా మమ్మలు. ఇది ఒకటి నువ్వు వేసి నువ్వే తినాలి, ఓకేనా? అయిపోయింది, ఒకసారి టేస్ట్ ఇవ్వను. ఓకే. హాయ్ ఫ్రెండ్స్, ఇవే సూరకాయ గారెలు ఎలా ఉన్నాయో చూడండి. ఇవి ఎలా ఉన్నాయో టేస్ట్ చేద్దాం. కొంచెం రెడ్గా కాల్చుకోవాలి, పిండి అసలు పిల్లలకు డైజెషన్ కాదని నేను కొంచెం రెడ్ కలర్లో కాలుస్తున్నా. వావ్, సూపర్గా ఉన్నాయి. టేస్ట్ అయితే బాగుంది. ఫైనల్గా సూరకాయ గారెలు అయితే రెడీ అయిపోయినాయి. ఇవి ఇప్పుడు ఎలా టేస్ట్ ఉన్నాయో చూసి చెప్దాం. టేస్ట్ అయితే సూపర్గా ఉన్నాయి. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్ని సపోర్ట్ చేయండి. కింద కామెంట్ బాక్స్లో కామెంట్ కూడా పెట్టండి ఎలా ఉన్నాయో వీడియోలు. గంట మాత్రం గట్టిగా కొట్టండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, సొరకాయ గారెలు అయితే నేనైతే ఇంట్లో ఇలా చేస్తాను. మీరు ఎలా చేస్తారో కామెంట్ రూపంలో పెట్టండి. మీకు నేను చేసుకునే విధానం నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉన్నాయో కూడా కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.